భాగ్యనగరంలో ఒక పేరున్న కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ రోజు అందరూ పరీక్ష రాసి బయటికి వచ్చేశారు. అంతలో ఒక అమ్మాయి హే యాష్ అని పిలిచింది. ముందు నడుస్తున్న అమ్మాయి చాలా స్పీడ్గా, అంతే కోపంగా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఇంకోసారి నా పేరు పూర్తిగా పిలవకపోతే నీతో ఫ్రెండ్షిప్ నేను పూర్తిగా వదులుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త అంది. అబ్బా సారీ, మర్చిపోయా, నిన్ను ముద్దు పేరుతో పిలవకూడదు కదా. ముద్దు పేరుతో పిలవచ్చుకోవాలి అనుకోవచ్చు, దానికోసం ఉన్న పేరు అర్థం మార్చకూడదు కదా. అసలు నా పేరు పూర్తిగా తెలుసా నీకు? ఎందుకు తెలియదు? యాషిక. దాని అర్థం తెలుసా నీకు? నాకు తెలియదు. అయినా ప్రతి వాళ్ళు తమ పేరుకు అర్థం తెలుసుకుంటారని అనుకుంటున్నావా? లేకపోతే అర్థం తెలిసే పెద్దవాళ్ళు పెడతారా? చెప్పు. నా పేరు రిధి. ఈ జనరేషన్కి తగ్గట్టు పెట్టారు, దానికి కూడా అర్థం ఉంటుందా ఏంటి? అసలు ఎగ్జామ్స్ అయిపోయాయి అని మనం ఇంకా ఫ్రీ, ఎంత ఎంజాయ్ చేయొచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతుంటే, ఇదేంటే ఇంత క్లాస్ పీకేవు ఒక పేరు కోసం? క్లాస్ కాదు రిధి, నా పేరుకు అర్థం ఏమిటో తెలుసా? విజయం. మరి నువ్వు యాష్ అన్నావు అంటే అర్థం బూడిద. పెట్టుకున్న పేరుకి నువ్వు పిలిచే పేరుకి ఏమన్నా సంబంధం ఉందా? పెద్దవాళ్ళు పెట్టే పేరుతో పిల్లలను పిలవడం వల్ల ఆ పేరులో పవర్ పిల్లల చుట్టూ ఒక వైబ్రేషన్ లాగా ఉండి దానిలో పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. నీ పేరుకి మీనింగ్ ఏంటో తెలుసా? అదృష్టం. నీతో ఉన్న వాళ్ళకి ఎప్పుడు అదృష్టం కలిసి రావాలి అని పెట్టారు, కానీ ఫ్యాషన్ కోసం కాదు. ఓకే సారీ, ఇంకెప్పుడు పేరు గురించి తప్పుగా అనను, పిలవను, సరేనా? అయినా ఇవన్నీ నీకు ఎలా తెలుసు? ఇంకెవరు చెబుతారు? మొదటి గురువు అమ్మ, తనే చెప్పింది. ఓకే, మీ అమ్మగారికి తెలుసు కాబట్టి చెప్పారు, మా అమ్మకేం తెలీదు, ఇంకా నాకేం చెబుతుంది? తప్పురిది, అలా అనకు. అసలు నువ్వు అడిగావా అమ్మని తెలుసా లేదా అని? వాళ్ళకి అన్నీ తెలియకపోవచ్చు, కానీ పిల్లలకి అవసరమైన ప్రతీదీ తెలుసుకుంటారు. అది అమ్మ అంటే. సారీ, ఇంకెప్పుడు అలా అనను. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, మూవీకి వెళ్దామా? వద్దురిది, ఈ ఎగ్జామ్స్ హడావుడిలో అమ్మకు హెల్ప్ చేయడం కుదరలేదు. అసలు ఎందుకో అమ్మ కొంచెం టెన్షన్గా కనిపిస్తుంది ఈ మధ్య. ఇంటికి వెళ్ళి అడగాలి. వెళ్తాను. ఏమైంది ఆంటీకి? అసలు మీ నానమ్మ అన్నీ అంటున్నా ఎదురు చెప్పరు కదా. మా ఇంటి విషయం నీకు తెలియదు కదా. మా నానమ్మ స్వతహాగా చాలా మంచిది, కానీ మాటల ప్రభావం మనిషిని ఎలా అయినా మారుస్తుంది. వాళ్ళ అసలు స్వభావం నుంచి స్ఫూర్తిగా వెనక్కి రానంతగా మారిపోతారు. అలాంటిదే మా నానమ్మ. అంటే అర్థం కాక అడిగింది రిధి. పద, బస్ టైం అయింది, అక్కడ చెబుతాను అని బస్ స్టాప్కి వచ్చారు. ఇవాళ బస్ కొంచెం లేట్గా వస్తాయి అంట. ఎవరో సెలబ్రిటీ వచ్చారు రోడ్ షో కోసం. మినిమం గంట పాటు టైం పడుతుంది ట్రాఫిక్ క్లియర్ అవడానికి. అబ్బా, ఇప్పుడే ఇలా జరగాల? నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి అనుకుంటే అంది యాషిక. సరేలే, మనం ఏం చేస్తాము? మీ నాని గురించి చెప్పు. చెప్పడానికి ఏం లేదు, మాకు 10 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. అంటే అన్నయ్యకి 10, నాకు 7 అలా ఉంటాయి. అప్పటి వరకు మాకు నానమ్మ అంటే చాలా చనువుగా, ఇంకా చెప్పాలి అంటే అమ్మ దగ్గర కన్నా నానమ్మ దగ్గర ఎక్కువగా ఉండేవాళ్ళం. అంత బాగా చూసుకునేది. మా అత్త పిల్లల కన్నా మమ్మల్ని బాగా చూసుకునేది. అలాంటి టైంలో మేము ఇల్లు మారాము, ఇప్పుడు ఉంటున్న ఇంటికి వచ్చాము. మా అమ్మ ఎప్పుడు అత్తమ్మ అని పిలిచేది. నానమ్మ కూడా అలా పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది అనేది. అప్పుడే చుట్టుపక్కల వాళ్ళు పరిచయం అయ్యారు నాన్నమ్మకి. అదే ఆవిడ ఇప్పటి స్వభావంకి నాంది అయింది. ఒక ఆవిడ, ఏంటి ప్రసూనాంబ, మీ కోడలు అత్తమ్మ అని పిలుస్తుంది? అత్తమ్మ అని పిలిస్తే నీ మీద గౌరవం ఏముంటుంది? అది అసలు పెద్దవాళ్ళని గౌరవం ఇచ్చినట్టేనా అన్నారు. వాళ్ళు వెళ్ళాక, అమ్మా వైదేహి, మనం ఇంత కలివిడిగా ఉంటుంటే వచ్చిన వాళ్ళకి కంటకింపుగా ఉంది. వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం అత్తయ్య గారు అనమ్మ అంది. అలా అత్తమ్మ కాస్త అత్తయ్య గారు అయింది. ఎప్పుడు ఇద్దరూ కలిసి పండగ అయినా పుట్టినరోజు అయినా ఏది అయినా వాళ్ళే షాపింగ్ చేసేవారు. మా అమ్మకి ఏదైనా బాగా నచ్చి సెలెక్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడితే, అత్తమ్మ ఈ 2 బాగా నచ్చాయి, ఏది తీసుకోనో మీరే చెప్పండి అని అడిగేది.
ఆవిడ ఒకటి సెలెక్ట్ చేసి ఇది నువ్వు కొనుక్కో అని, ఇంకోటి తను తీసుకునేది, అది నా కోడలికి నేను కొన్నా అనేది. తరువాత ఇదిగో నీకు బట్టలు తెచ్చాను ఇవి తీసుకో అనేది. అది అమ్మకి ఇష్టమా కాదా అని కూడా అడిగేది కాదు. ఇక మా నాన్నని ఇదిగో రఘురాం పిల్లల కోసం నేను చెప్పిన విధంగానే బట్టలు బంగారం లాంటివి తీసుకో అనేది. నాన్న మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. ఒక స్కూల్కి ప్రిన్సిపల్ కనుక ఆ బాధ్యతలే నాకు సరిపోతాయి, ఇంటి విషయాలు మీరు చూసుకోండి అనేవారు. ఆ విధంగా నాన్న సపోర్ట్ అమ్మకి లేదు. మా అన్నయ్యని బాగానే చూసేది, కానీ నన్ను మాత్రం కొంచెం వాడికన్నా తక్కువగా చూసేది. అదేంటి అంటే చుట్టుపక్కల చూడడం లేదా, మగపిల్లాడు అంటే ఇంటికి వారసుడు, ఆడపిల్లవి నీది ఏముంది, వయసుకు వచ్చాక పెళ్లి చేసుకుని వెళ్ళిపోవలసిన దానివి అనేది. అప్పటిదాకా ఆవిడ ప్రేమ చూసిన నేను తిరస్కారం తట్టుకోలేకపోయా. అప్పుడే అమ్మకి బాగా దగ్గరయ్యాము. అన్నయ్య విఖ్యాత్ అసలు ఒప్పుకునేవాడు కాదు. ఇద్దరం సమానం అనేవాడు, ఇద్దరం ఈ ఇంటి బిడ్డలం అనేవాడు. వాడి మీద ఇష్టంతోనో ఏమో మరి వాడి మాటకి ఏ మాత్రం విలువ ఇచ్చేది. వాడి ప్రోద్బలంతోనే ఇప్పుడు బీటెక్ చేయగలిగాను. అలా మా నాన్నమ్మ చుట్టుపక్కల వాళ్ళ మాటల గారిడికి లొంగిపోయింది. ప్రేమతో మేము ఇచ్చిన పెద్దరికం కన్నా అత్తగారి హోదాలోని అధికారానికి విలువ ఇచ్చింది. ఇక మా అత్త ఐశ్వర్య మంచిదే కానీ బోళా మనిషి. మా నాన్నమ్మ వల్ల కాస్త, డబ్బు వల్ల కాస్త నోటి దురుసు చూపిస్తుంది నా మీద. ఇద్దరు పిల్లలు. మా మావయ్య సురేష్ మనిషి కలివిడిగా ఉండడు, అలా అని యారగెంట్ కాదు. వాళ్ళ పిల్లలు అబ్బాయి వాసు, అమ్మాయి కీర్తి. వాసుకి అన్నయ్యకి నెలల తేడా. అన్నయ్య పెద్దవాడు. ఇక అత్తికి నాకు 1 సంవత్సరం తేడా, నాకన్నా పెద్దది. మా అమ్మ ఆవిడకి ఆప్యాయత అనురాగంతో తల వంచితే, మా నాన్నమ్మ మాత్రం అధికారంతో తల ఎత్తనివ్వడం లేదు. అయినా మా అమ్మ బాధపడలేదు. ఇక మా నాన్న మొదట్లో పట్టించుకోలేదు. తరువాత ఇంటి విషయాలు మా అమ్మ చూసుకుంటుంది అనేశారు. మా అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారు, హైదరాబాద్లోనే. కాకపోతే ఒక చివర వాళ్ళు, ఇంకో చివర మేము ఉంటాము. 10-15 రోజులకి వచ్చి వెళ్తుంది మా అత్త. ఇది మా ఫ్యామిలీ. సారీనే, అనవసరంగా బాధ పెట్టాను. ఆంటీ మరీ ఏమీ మాట్లాడరా, ఎందుకు ఇలా మారిపోయారు అని మీ నాన్నమ్మని అడగలేదా ఎప్పుడు? మా అమ్మ సరేలే, ఇంకా అత్తమ్మకి అత్తయ్య గారు అని పిలిపించుకునే కోరిక తీరలేదు అనుకుంటా. ఇప్పటికీ అలానే పిలవమంటున్నారు అంటుంది, కానీ ఆవిడ గురించి వేరేలా అనుకోదు, ఆలోచించదు. ఇలా వాళ్ళ మాటలు ఉండగానే బస్ వచ్చింది. ఇద్దరూ ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళే ముందు ఒకరోజు ఖాళీ చేసుకొని మూవీకి వెళదాం అని అడిగింది రితి. సరే అంది యాషిక. యాషిక వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. ఇప్పుడు ఎవరో ఒకరి ఇంటిలో ఉంటారు, నానమ్మ ఎక్కడికి వెళ్ళింది, మరి ఇదేంటి అనుకుంది. వాళ్ళ అమ్మకి కాల్ చేసింది. వాళ్ళ నాన్నగారు లిఫ్ట్ చేసి, అమ్మాయి యాషిక నువ్వు వెంటనే హాస్పిటల్ దగ్గరికి రామ్మా అని హాస్పిటల్ పేరు చెప్పి ఫోన్ పెట్టేశారు. కంగారుగా ఆటో మాట్లాడుకుని హాస్పిటల్కి వెళ్ళింది. నాన్నమ్మకి ఏమైందో అని టెన్షన్గా పడింది. హాస్పిటల్కి వెళ్ళేసరికి ఒక రూమ్ బయట వాళ్ళ నాన్నమ్మ కూర్చున్నారు. నాన్నమ్మని చూసి కంగారు తగ్గిన ఎవరికి ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే నాన్న ఏమైంది, ఇక్కడ ఉన్నారు, ఎవరికి బాగోలేదు అని అడిగింది. మీ అమ్మకి బాగోలేదమ్మా, లోన ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇంకా ఏమీ చెప్పలేదన్నారు రఘుగారు. అమ్మకి బాగాలేదు అనేసరికి ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు యాషికాకి. పొద్దున్న బాగానే ఉందిగా, ఇంతలో ఏం జరిగింది, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఏంటి అని తనలో అనుకుని బయటికి అనేసింది. ఏముంది, ఏది పడితే అది తినడం వల్ల అజీర్తి చేసుంటుంది, దానికి ఓ టెస్టులని అవని ఇవని వీడితో డబ్బులు ఖర్చు పెట్టించి ఓ 4 రోజులు ఏ పని లేకుండా పడుకుందాం అని అనుకుంటుంది మీ అమ్మ అంది అక్కసుగా ప్రసూనాంబ. నానమ్మ అని గట్టిగా పిలిచి ఏదో చెప్పేలోపు డాక్టర్ బయటికి వచ్చాడు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి మా అమ్మకి ఎలా ఉంది, అసలు ప్రాబ్లం ఏమిటి అని అడిగింది. ఒకసారి తన వంక చూసి మీ నాన్నగారు ఇక్కడే ఉన్నారా అని అడిగారు. హా అంది. ఒకసారి ఆయన తీసుకున్న క్యాబిన్లోకి రామ్మా అని వెళ్ళారు. డాక్టర్ క్యాబిన్లో ఏమ్మా మీ అమ్మగారు సరిగ్గా డైట్ తీసుకుని ఎన్ని రోజులైంది అన్నారు. అదేంటి అలా అడిగారు
అన్నారు రఘు గారు. అవునండి, ఆమెను చూస్తుంటే గత 2-3 రోజులుగా సరిగ్గా తిన్నట్టు లేదు. అలాగే ఏదో విషయంలో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. బీపీ బాగా పెరిగింది. కొంచెం లేట్ అయ్యుంటే అది ప్రమాదం అయ్యేది. ఎనీవే, ఆమెను ఒక 4 రోజులు హాస్పిటల్లో ఉంచండి. తరువాత డిశ్చార్జ్ చేస్తాను. కాకపోతే కాస్త జాగ్రత్తగా చూసుకోండి. స్ట్రెస్ వల్ల బీపీ పెరిగితే అది బ్రెయిన్ మీద కానీ లేకపోతే పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోసారి అంతలా స్ట్రెస్ ఫీల్ అయ్యే పరిస్థితి తీసుకురాకండి. సాధ్యమయ్యే వరకు ప్రశాంతంగా ఉంచండి. ఒకసారి వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. అంత స్ట్రెస్ ఫీల్ అయ్యే పరిస్థితి ఏముంది ఇంటిలో అని. యాషిక అమ్మని ఈ వారం సరిగ్గా చూసుకోలేకపోయాను అని ఫీల్ అయ్యింది. ఇప్పుడే ఏమీ మాట్లాడకూడదు. హాస్పిటల్ నుంచి వచ్చాక అడగాలి అమ్మని. ముందు అమ్మ పూర్తిగా రికవర్ అవ్వాలి అనుకుని స్థిమితపడింది. డాక్టర్ చెప్పిన దాని గురించి ఆలోచనలో ఉన్నారు యాషిక, రఘు గారు. మళ్ళీ డాక్టర్ మాట్లాడుతూ ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాము. సాయంత్రానికి స్పృహలోకి వస్తారు అని చెప్పారు. మత్తు ఇంజెక్షన్ ఎందుకు డాక్టర్? రఘు గారు అడిగారు. స్ట్రెస్ ఫీల్ అయ్యే వారికి నిద్ర చాలా అవసరం అండ్ బెస్ట్ మెడిసిన్ కూడా. మామూలుగా ఇలాంటి టైంలో బ్రెయిన్ రెస్ట్లెస్గా ఉంటూ బాగా ఆలోచిస్తూ ఉంటుంది. సహజంగా నిద్రపోవడం అనేది జరగదు. నిద్రలో కూడా వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. అందుకే మత్తు ఇంజెక్షన్ అవసరం. నిద్ర లేచాక మైండ్ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ సమస్యకి పరిష్కారాన్ని స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఆలోచిస్తారు. అలాగే ఆమె డైట్ తీసుకోకపోవడం వల్ల చాలా వీక్గా ఉన్నారు. అందుకే హాస్పిటల్లో ఉంచమన్నాను. సెలైన్ పెడదాము అని చెప్పి వాళ్ళని బయటికి పంపించారు డాక్టర్. ఇద్దరు ఆలోచనలతో బయటకు వచ్చారు. ప్రసన్నాంబ దగ్గరకి వచ్చి కూర్చున్నారు రఘు గారు. యాషిక నుంచుని ఉంది. ఎప్పుడు పంపిస్తున్నారు అడిగింది ప్రసూనాంబ రఘు గారిని. ఒక 4 రోజులు హాస్పిటల్లో ఉంచామన్నారు. అమ్మ కొంచెం వీక్గా ఉంది అన్నారు. ఎందుకో ఆందోళన పడుతుంది అంట అని చెబుతుంటే మధ్యలో ఈ డాక్టర్కి ఏమి తెలుసురా, అన్నీ అలాగే చెబుతారు. ఎందుకు ఆందోళన ఉంటుందానికి? ఇంటిలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఏంటి? అన్నీ సమయానికి అందిస్తుంటే ఇంకా ఏమిటి అంట నొప్పి అంది ప్రసూనాంబ. కోపం వచ్చేసింది యాషికాకి. నానమ్మ, మా అమ్మ గురించి ఇప్పుడు ఏం మాట్లాడవద్దు. సమస్య ఉందో లేదో అది తరువాత సంగతి. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ముందు తను రికవర్ అవ్వాలి అంతే అంది. 4 రోజులు హాస్పిటల్లో ఉండడం అంటే మాటలా? ఒక మనిషి ఇక్కడే ఉండిపోవాలి. ఇంటి దగ్గర వంట వార్పు ఒకళ్ళు చూసుకోవాలి. ఇవన్నీ అసలు ఎలా కుదురుతాయి? నాకా వయసు అయిపోయింది. నేను చూసుకోలేను. అక్కడ ఇక్కడ ఎవరు చూసుకుంటారు అంది ప్రసూనాంబ. అప్పుడు కూడా ఏమీ మాట్లాడని తండ్రిని చూసి మా అమ్మని నేను చూసుకుంటాను. ఏ నాన్న ఇలాంటి సమయంలో అత్త సాయం రాదా అని అడిగింది వాళ్ళ నాన్నని. అలాగే అమ్మ, అత్తని రమ్మని పిలుస్తాను అన్నారు రఘుగారు. కూతురు ఇంటికి వస్తుంది కదా అని ఇంకా ఏమీ మాట్లాడలేదు ప్రసూనాంబ. అత్తని ఇంటికి వచ్చేయమనండి నాన్న. మనం కూడా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇక్కడికి అవసరమైనవి తీసుకువద్దాము. అమ్మకి సాయంత్రం వరకు మెలకు రాదుగా అంది యాషిక. సరే చిన్ను అన్నారు రఘుగారు. అక్కడ నర్స్కి చెప్పి ఇంటికి బయలుదేరారు ముగ్గురు. ఇంటికి వెళ్ళగానే యాషిక స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళింది. రఘుగారు కూడా తన రూమ్కి వెళ్ళారు. ప్రసూనాంబ కూడా పొద్దుటి నుంచి ఏమీ లేదు తినడానికి. ఆ హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. నడుము నొప్పి వస్తుంది, పట్టించుకునేవారు ఎవరు అని గొణుకుతూ గదిలోకి వెళ్ళింది. అవి అన్నీ వింటున్న చిన్ను మౌనంగా తన పని తను చేసుకుంటోంది. అన్నం వండి, రసం, అరటికాయ ఫ్రై, ముద్దపప్పు, కొత్తిమీర పచ్చడి చేసి మళ్ళీ అత్త వాళ్ళు వస్తున్నారు అని ఆమ్లెట్ వేసి అన్నీ నీట్గా హాట్ ప్యాక్లో సర్ది టేబుల్ మీద సర్ది తన గదిలోకి వెళ్ళింది. తనకు వాళ్ళ అమ్మకు కావలసినవి ఒక బ్యాగ్లో పెట్టి తన దగ్గర ఉన్న మనీ ఒక 5,000 తీసుకుని పర్సులో పెట్టుకుని బయటకు వచ్చింది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న సాయంత్రానికి వంట చేసేసాను, మీకు టీ ఫ్లాస్క్లో పెట్టాను. నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నా. అన్నయ్యకి నేను ఫోన్ చేసి చెప్తాను. ఇక నేను బయలుదేరుతాను అని చెప్పింది. సరే అన్నారు రఘుగారు. వాళ్ళ నాన్న ఏదో ఆలోచిస్తూ ఉన్నారు అని అర్థమయ్యి ఇక ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. టైం చూసింది 5 దాటింది. ఇప్పుడు ఆటోలు, బస్సులు చాలా రష్గా ఉంటాయి. త్వరగా ఆటో దొరికితే బాగుండు అనుకుంటుంది.
స్కూటీ ఉంటే ఈ సమయంలో ఎంత ఉపయోగంగా ఉండేది అనుకుని ఒక నిట్టూర్పు విడిచింది. ఒక ఖాళీ ఆటో వస్తే ఆపి హాస్పిటల్ అడ్రస్ చెప్పి ఎక్కింది. స్కూటీ గురించిన ఆలోచనలోకి వెళ్ళింది. బీటెక్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉన్నప్పుడు తన అన్నయ్య రోజు గ్రౌండ్కి తీసుకువెళ్ళి స్కూటీ డ్రైవింగ్ నేర్పించాడు. పర్ఫెక్ట్గా వచ్చింది అనుకున్నాక ఇంటిలో చిన్నీకి స్కూటీ తీసుకుందామని నాన్నని అన్నాడు. లోపల గదిలో ఉన్న ప్రసూనాంబ బయటికి వచ్చి, ఇప్పుడు దానికి ఎందుకురా అంది. కాలేజీకి వెళ్ళడానికి అన్నాడు విఖ్యాత్. ఏం అవసరం లేదు, బస్సులో వెళ్ళమను. అయినా నీకు బండి ఉంది, మీ నాన్నకి కారు ఉంది. ఇంకా ఇప్పుడు స్కూటీ తీసుకుని ఒక 3 ఏళ్లకి అవసరమా? చదువు అయ్యాక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు అది అనవసరంగా పక్కన పెట్టేయడమే కదా. ఇప్పుడు అంత పోసి కొనుక్కోవడం ఎందుకు? ఏమీ 10,000కో 5,000కో వచ్చే వస్తువు కాదు కూడా. అవి ఉంటే పెళ్ళికి ఉపయోగపడతాయి అని నానా గొడవ చేసి మొత్తానికి కొననివ్వకుండా చేసింది. అది గుర్తుకు వచ్చి కొంచెం బాధపడింది. ఈలోపు హాస్పిటల్ వచ్చేసరికి దిగి ఆటోలో మనీ ఇచ్చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఆవిడ ఇంకా స్పృహలోకి రాలేదు. బయట కుర్చీలో కూర్చుని వాళ్ళ అన్నయ్యకి కాల్ చేసింది. ఫోన్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఒక్క రింగ్కే లిఫ్ట్ చేసేశాడు విఖ్యాత్. ఆశ్చర్యపోతూ, ఏంటి అన్నయ్య వెంటనే లిఫ్ట్ చేశావు? కాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నావా అని అడిగింది. అవునురా, నేను మీకు చేయబోతున్నా, నువ్వు చేశావు అన్నాడు హుషారుగా. ఏమైంది అన్నయ్య అని అడిగింది. ఏమవడం ఏంటి బంగారం, నా ట్రైనింగ్ పూర్తి అయింది. వాళ్ళు పెట్టిన టెస్ట్లో ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యాను. జాబ్ కన్ఫర్మ్ అయింది. పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే అని చెప్పాడు. అసలు ముందు విషయం అమ్మకి చెప్పాలి, అమ్మకి ఇవ్వు అన్నాడు. అప్పటిదాకా అన్నయ్య మాటలు వింటూ సంతోషంగా ఉన్న యాషిక డల్ అయ్యింది. అన్నయ్య అది అంటూ చెప్పలేకపోతుంటే, ఏమైందిరా, ఈ అన్నయ్యకు చెప్పు అంటూ లాలనగా అడిగాడు. ఏదో జరిగింది, చిన్ని చాలా డల్గా ఉంది అనుకున్నాడు మనసులో. వాళ్ళ అన్నయ్య అలా అనేసరికి ఇంకా బాధ దాచుకోలేక పోయింది. మధ్యాహ్నం నుంచి దాచుకున్న ఏడుపు ఒక్కసారి అన్నయ్య ముందు బయటపడేసింది. ఏడుస్తూ తల్లి పరిస్థితి, నానమ్మ ప్రవర్తన, తండ్రి మౌనం అన్నీ చెప్పింది. తల్లి పరిస్థితికి ఒక్కసారి నిస్సత్తుగా అనిపించింది విఖ్యాత్కి. తను కంగారు పడితే చెల్లి ఇంకా గాబరా పడుతుంది అని తను సంభాళించుకొని, ఇప్పుడు ఎలా ఉందిరా అడిగాడు. ఇంకా స్పృహ రాలేదు అన్నయ్య. ఇంటికి వెళ్ళి కావలసినవి తీసుకువచ్చాను, అమ్మ దగ్గర ఉన్నాను అని చెప్పింది. నువ్వు కంగారు పడకు, రేపటికి నేను అక్కడ ఉంటాను, ఇప్పుడే బయలుదేరతాను అన్నాడు. ఇప్పుడే అంటే అని ఏదో అడగబోతుంటే, నేను ముందే రెడీ చేసుకున్నాను రా రేపటికి, కాకపోతే మీకు సర్ప్రైజ్గా ఉంటుంది అని చెప్పలేదు అంతే అని చెప్పి హాస్పిటల్ డీటెయిల్స్, రూమ్ నెంబర్ అన్నీ కనుక్కున్నాడు. అన్నతో మాట్లాడాక చాలా హ్యాపీగా, ధైర్యంగా అనిపించింది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చూసింది. ఆవిడ ఇంకా లేవలేదు. ఒకసారి డాక్టర్ని కనుక్కుంటే మంచిది అని వెళ్ళింది. ఆవిడ చాలా స్ట్రెస్ అయ్యారు, అందుకే మత్తు వల్ల నిద్రపోతున్నారు. కంగారు ఏమీ లేదు, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. కొంచెం లేట్ నైట్ కానీ మార్నింగ్ కానీ మెలకువ వస్తుంది అన్నారు డాక్టర్. అక్కడి నుంచి బయటకు వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర చైర్లో కూర్చుని చెయ్యి పట్టుకుని ఈరోజు జరిగినవి అన్నీ తలుచుకొని బాధపడింది. తెల్లవారుజామున వైదేహికి స్పృహ వస్తుంది. తను ఎక్కడ ఉందో చూసుకుంటుంది. హాస్పిటల్లో ఉన్నా అని అర్థమయ్యి పక్కన చూసేసరికి యాషిక కనిపిస్తుంది. కూర్చుని తన చెయ్యి పట్టుకొని పడుకున్న కూతురిని చూసి తన కోసం ఉంది అని చాలా సంతోషపడుతుంది. కూతురి చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఆ స్పర్శకి మెలకువ వచ్చిన యాషిక తల్లిని చూసి అమ్మా అంటూ కళ్ళ నీళ్లతో పిలిచింది. భయపడ్డావా అని అడిగారు వైదేహి గారు. అప్పటి వరకు అన్నీ పెద్దదానిలా చూసుకున్న యాషిక అలా అడిగేసరికి చిన్నపిల్లలా ఏడిచేసింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మనం ధైర్యం చెప్పాలి కానీ ఏడ్చి భయపెట్టరు అని వినిపించి చూసేసరికి అక్కడ విఖ్యాత్ ఉన్నాడు. అన్నయ్య అంటూ వెళ్ళి అతనిని హక్ చేసుకుని ఏడ్చేసింది. ఊరుకోరా, నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేనురా, అయినా చూడు నేను వచ్చేసాగా, కళ్ళు తుడుచుకో అన్నాడు విఖ్యాత్. ఎలా ఉంది అమ్మా ఇప్పుడు అన్నాడు వైదేహి గారిని చూస్తూ. బాగానే ఉంది నాన్న, నువ్వు కంగారు పడకు, అనవసరంగా వాడిని కంగారు పెట్టావు చూడు అంటారు.
యాష్నిని చూసి. లేదమ్మా, చిన్ని ఏమీ కంగారు పెట్టలేదు. నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది. మీ అందరినీ సర్ప్రైజ్ చేయాలి అనుకున్నా, కానీ ఇంతలో ఇలా జరిగింది. ఎందుకమ్మా ఇంత స్ట్రెస్ ఫీల్ అయ్యావు? ఇంటిలో సంగతి నేను చూసుకుంటాను అని చెప్పా కదా. నా మీద నమ్మకం లేదా అన్నాడు విఖ్యాత్. నీ మీద నమ్మకం లేక కాదు నాన్న, పరిస్థితి మన చెయ్యి జారిపోతుంది. నా పిల్లల భవిష్యత్తు గురించి నా భయం. అమ్మా, చిన్ని భవిష్యత్తుకి భయం లేదు, అలాగే నా విషయంలో కూడా. సరేనా? ఇక ఇవేమీ ఆలోచించకు. ముందు నువ్వు క్యూర్ అయ్యి నవ్వుతూ ఇంటికి రావాలి, సరేనా అన్నాడు విఖ్యాత్. సరే నాన్న అన్నారు వైదేహి గారు. నీరసంగా ఉండడం వల్ల మళ్ళీ పడుకున్నారు. ఎరా, ఇంకా భయంగా ఉందా అని అడిగాడు విఖ్యాత్. లేదు అన్నయ్య, నువ్వు వచ్చావుగా, నాకు ఇంకేం భయం లేదు. కానీ ఇంటిలో ఏదన్నా సమస్య నాకు తెలియదు అంది. అది నేను తర్వాత చెబుతాను, కానీ ముందు ఫ్రెష్ అయ్యిరా, కాఫీ తీసుకొస్తాను. మొహం చూడు ఎలా పాడిపోయిందో అన్నాడు విఖ్యాత్. అలాగే అని ఫ్రెష్ అయ్యి వచ్చింది యాషిక. తరువాత విఖ్యాత్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాడు. అక్కడ నర్స్కి చెప్పి ఇద్దరు హాస్పిటల్ క్యాంటీన్కి వెళ్ళారు. కాఫీ తీసుకుని టిఫిన్ పార్సిల్ ఆర్డర్ చేసి ఖాళీగా ఉన్న చోట కూర్చున్నారు. అసలు విషయం ఇప్పుడు చెప్పు అన్నయ్య అంది యాషిక. మన భవిష్యత్తుని మనకు తెలియకుండానే నిర్ణయం చేశారు ఇంటిలో అన్నాడు. అంటే అర్థం కాక అడిగింది యాషిక. ఏముంది, అత్త ఇద్దరి పిల్లలతో మన ఇద్దరి పెళ్ళిళ్ళు చెయ్యాలి అని నానమ్మ ఆలోచన. నేను కోర్స్ ట్రైనింగ్ వెళ్ళేటప్పటికీ ఈ విషయం గురించి ఇంటిలో చూచాయిగా మాటలు జరుగుతున్నాయి, కానీ నేను సీరియస్గా తీసుకోలేదు. నాకు తెలిసి ఈ విషయం మనల్ని అడగకుండా ఫైనల్ చేసుంటారు. అందుకే అమ్మ దీని గురించి బాగా ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అయ్యింది అని అన్నాడు విఖ్యాత్. అలా ఎలా నిర్ణయిస్తారన్నయ్య? మనకు అంటూ ఇష్టాలు ఉండవా? అసలు వాళ్ళు మనకు కానీ మన ఇంటికి కానీ సరైన వాళ్ళేనా అని ఏం ఆలోచించలేదా? ఎందుకు నానమ్మ మరి అధికారం చూపించడం కోసం ఇలా చేస్తారా అన్నయ్య అని బాధపడింది యాషిక. ఊరుకోరా, నువ్వు బాధపడతావు, డిస్టర్బ్ అవుతావు అనే చెప్పలేదు. ఇన్నాళ్ళు అధికారంతో ఏం చేసినా సైలెంట్గా ఉన్నా కదా అని నా చెల్లి జీవితంలో కూడా అధికారం చూపిస్తాను అంటే నేను ఎలా ఊరుకుంటాను? నీ అన్న నీకు మాట ఇస్తున్నాడు, వాడితో నీ పెళ్ళి జరగదు. అలాగే అమ్మకి నచ్చిన అమ్మాయి ఇంటి కోడలు అవుతుంది, సరేనా? ఇవేమీ ఆలోచించకు. అమ్మకి రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం, ఓకేనా? సరే అన్నయ్య, నేను కొన్ని మాట్లాడవలసినవి ఉన్నాయి అంది. సరే, అమ్మ దగ్గర ఇవేమీ చెప్పకు అని చెప్పి టిఫిన్ పార్సిల్ తీసుకుని వైదేహి గారి దగ్గరికి వచ్చేశారు. కొంచెం తెల్లారిన తరువాత వైదేహి గారిని లేపి ఫ్రెష్ అయ్యాక టిఫిన్ పెట్టి వీళ్ళు కూడా తిన్నారు. అన్నయ్య, ఇంటికి వెళ్ళావా? డైరెక్ట్గా ఇక్కడికే వచ్చావుగా అంది యాషిక. వెళ్తానులే, డాక్టర్ రౌండ్స్కి వస్తారుగా, అమ్మ కండిషన్ కనుక్కొని వెళ్తాను అన్నాడు విఖ్యాత్. కాసేపు సమస్యలన్నీ మరిచిపోయి సరదాగా మాట్లాడుకున్నారు ముగ్గురు. 10:30 అవుతుండగా డాక్టర్ వచ్చి చెక్ చేసి అంతా నార్మల్గా ఉంది, కొంచెం వీక్గా ఉన్నారు కాబట్టి ఇంకో 2 రోజులు ఉంచితే మంచిది అన్నారు. డైట్ తీసుకోవడం వల్ల మళ్ళీ బీపీ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఏమో చూద్దాము, ఈ పూట కూడా సిలైన్ పెడదాం. నాకు తెలిసి ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం లేకపోతే డైట్ పెట్టవచ్చు. మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ చెక్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. కొంతసేపటికి వైదేహి గారి ఆడబొడుచు ఐశ్వర్య వాళ్ళ పిల్లలతో హాస్పిటల్కి వచ్చింది. అప్పుడే ట్యాబ్లెట్స్ వేసుకుని నిద్రపోకుండా పడుకుని ఉన్న వైదేహి గారి దగ్గరికి వచ్చి, ఏమిటి వదినా, ఆఫీస్లో పని చేసుకునే వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది కానీ ఇంటిలో వంట పని ఇంటి పని చేసుకునే వాళ్ళకి ఏముంటుంది? నువ్వు ఇంటిలో ఉండేదానివేగా, మరి ఇలాంటివి అన్నీ నీకు ఏంటి వదినా? నేను ఇంటిలోనే ఉంటాను, నాకు ఇలాంటి సమస్య లేదు మరి అంటూ తల్లి మాటల ప్రభావంతో వెటకారంగా అడుగుతుంది. ఆవిడ మాట తీరుకు అన్నా చెల్లెలకి కోపం వచ్చినా ఇది సరి అయిన సమయం కాదు అని ఆగిపోతారు. విఖ్యాత్ మాత్రం ఆఫీసులో అంటే పని పంచుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇంటి పనిలో సాయం చేసేవారు ఎవరూ ఉండరు కదా అత్త. అయినా మీలా ప్రతి పనికి మనిషిని మేము పెట్టుకోలేదుగా, మొత్తం అమ్మే చేసుకోవాలి కదా, అందుకే అమ్మకి అంత స్ట్రెస్. నీకు చేసేవాళ్ళు ఉన్నారుగా, అందుకే నీకు ఇలాంటివి ఏమీ ఉండవులే అంటూ నవ్వుతూనే ఆమెకు ధీటుగా సమాధానం ఇచ్చాడు. ఆమెతో పాటు వచ్చిన వాసు ఆర్తి మాత్రం ఎలా ఉంది అని
ఫార్మల్గా పలకరించి కూర్చున్నారు. వాసు అక్కడ కూడా ఫోన్తో కాలక్షేపం చేస్తే ఆర్తి మాత్రం ఇంకా ఎంతసేపు ఉండాలి అంటూ విసుగ్గా కూర్చుంది. విఖ్యాత్ యాషికతో, చిన్ని ఆర్తి ఉందిగా, తన సాయంతో అమ్మని ఫ్రెష్ చేయించు, కాస్త జుట్టు వెనక్కి దువ్వు అన్నాడు. ఆర్తి తన డ్రెస్ వంక చూసుకొని, ఇప్పుడు ఈ డ్రెస్తో అత్తకు సేవలు చేయాలా? అసలే మూవీ టైం అవుతుంది. నాకు ఇలా హెల్త్ బాగాలేని వాళ్ళని హ్యాండిల్ చేయడం రాదు బావా అంది. ఓహో సరేలే అన్నాడు విఖ్యాత్. కాసేపు కూర్చుని ఇంటి దగ్గర అమ్మ వాళ్ళకి వంట చెయ్యాలి, లేకపోతే కాసేపు ఉండేదాన్ని అని వాసు ఆత్రను తీసుకుని వెళ్ళిపోయింది ఐశ్వర్య. అలా 4 రోజులు గడిచాక వైదేహి గారిని డిశ్చార్జ్ చేశారు. పిల్లల ప్రేమతో, భర్త మౌనంతో, ఫార్మాలిటీ పలకరింపుతో హాస్పిటల్లో 4 రోజులు ఉండి ఇంటికి వస్తారు వైదేహి గారు. విఖ్యాత్ యాషికతో, అమ్మని లోపలికి తీసుకువెళ్ళు చిన్ని, ఈ రోజుకి ఫుడ్ ఆర్డర్ పెడతాను, అమ్మని ఇంకో 2 రోజులు రెస్ట్గా ఉండాలి, నువ్వు చూసుకో అని చెబుతాడు. సరే అంటుంది యాషిక. తను తల్లికి ఫ్రెష్ అవ్వడంలో హెల్ప్ చేసి తను కూడా ఫ్రెష్ అయి వస్తుంది. ముందు కాఫీ తాగితే అలసట తీరుతుంది అనిపించి వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ వంటగదిని చూసి ఒక్కసారి షాక్ అయింది. ఏంటి ఇది 4 రోజులకి ఇలా అయింది, ఇదంతా క్లీన్ చేసేసరికి ఒకరోజు మొత్తం పట్టేలా ఉంది అనుకుంది. మూతలు లేని డబ్బాలు, ఎడాపెడా ఉన్న సామాను, పాలు టీ లాంటివి పొంగిన స్టవ్, నూనె మరకలతో జిడ్డు పట్టిన గట్టు చూసేసరికి ఒక్కసారిగా నీరసం వచ్చేసింది యాషికాకి. కాఫీ కోసం గిన్నె తీసుకుని పాల కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి అంతా గందరగోళంగా కనిపించింది. ఒకసారి నిట్టూర్చి పాల ప్యాకెట్ తీసుకుని కాసింది. మన ప్రసూనాంబ ఊరికే ఉండే మనిషి కాదుగా, వచ్చి ఇంతసేపు అవుతుంది, కాస్త కాఫీ కానీ టీ కానీ ఇద్దామని ఎంతసేపు గదిలో కూర్చుని ఉండటమే, ఏదో చిన్న దానికి ఇంత చేయడం అవసరమా అంటూ నసుకుతూ ఉంది. యాషికకి కోపంతో వంటగదిలో నుండి వస్తుంటే, రఘుగారు ఏంటి అమ్మా అలా అంటావు, ఇప్పుడేగా హాస్పిటల్ నుంచి వచ్చింది, అది తప్ప ఎవరూ లేరా నీకు కాఫీ ఇవ్వడానికి, అయినా పాలు కాగి కలపాలి అంటే కాస్త టైం పడుతుంది కదా, అది ఆలోచించవా అన్నారు. మొదటిసారి నాన్న ఇంటిలో పరిస్థితి గురించి మాట్లాడడం, అది నాన్నమ్మతో అని ఆశ్చర్యంగా అనుకుంటూ చూస్తుంది యాషిక వంటగదిలో నుంచి. ఈలోపు పాలు కాగేసరికి అందరికీ కాఫీ పెట్టి ఇచ్చింది. విఖ్యాత్ వచ్చి కాఫీ తాగి మళ్ళీ వంటగదిలోకి వెళ్తున్న చెల్లిని చూసి, ఈ రోజుకి రెస్ట్ తీసుకో చిన్ని, ఫుడ్ ఆర్డర్ పెడతాను అన్నాడు. రెస్ట్ అంటే కుదరదులే అన్నయ్య, నువ్వు ఫుడ్ ఆర్డర్ పెట్టు, మిగిలిన పని చూసుకుంటాను అంది యాషిక. మిగిలిన పని ఏంటిరా అన్నాడు విఖ్యాత్. నవ్వేసి వంటగదిలోకి వెళ్ళింది యాషిక. ఏమిటి అనుకుంటూ వెనకాలే వెళ్ళిన విఖ్యాత్కి ఆ గదిని చూసి అర్థమైంది. కాఫీలు తాగేసి అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న అత్తా, నాన్నమ్మ, మరదలని చూసి, చిన్ని వంటగదిలో పని చూసుకుంటుంది, కాస్త నువ్వు కూడా వెళితే సాయంగా ఉంటుంది కదా, దానికి కాస్త త్వరగా పని అయితే రెస్ట్ తీసుకుంటుంది అన్నాడు మరదలితో. నా వల్ల కాదు బావా ఆ పనులు చేయడం అంది కీర్తి. వెంటనే ప్రసూనాంబ, దానికి ఏం అవసరంరా వంటగదిలోకి వెళ్ళి పనులు చేయడం, ఇప్పుడే కదా కూర్చుంది, మళ్ళీ ఆ జిడ్డు అంతా అంటించుకోవాలా ఏంటి, శుభ్రంగా స్నానం చేసి వచ్చింది అంది. ఓహో అలాగా, సరేలే, ఏమీ అవసరం లేదులే, నా చెల్లి చూసుకుంటుంది అన్నాడు. వైదేహి గారి దగ్గరికి వెళ్ళి చూశాడు. మెడిసిన్స్ వల్ల నిద్రపోతున్నారు. కాసేపు అక్కడే కూర్చుని ఫుడ్ ఆర్డర్ పెట్టి మళ్ళీ చెల్లి దగ్గరికి వచ్చాడు. అప్పటికే స్టవ్ గట్టు నీట్గా కడిగేసి డబ్బాలు సర్దుతూ ఉంది. వంటగదిలోకి వచ్చిన అన్నయ్యని చూసి, ఏమన్నా కావాలా అన్నయ్య అంటుంది. వద్దురా, ఫుడ్ ఆర్డర్ వచ్చింది, చెబుదామని వచ్చాను అంటాడు. సరే అని ఆ పార్సిల్ తీసుకుని అన్నీ రెడీ చేసి అందరికీ పిలిచి భోజనానికి అందరూ వచ్చేలోపు అమ్మకి పెట్టే వస్తాను అన్నయ్య, మళ్ళీ మెడిసిన్ వేసుకోవాలిగా అంటుంది. సరే అంటాడు విఖ్యాత్. ఈలోపు అందరూ వస్తారు భోజనానికి. యాషిక తల్లికి తినిపిస్తూ ఉంటుంది. ప్రసూనాంబగారు వచ్చి ఇంతసేపు అయ్యింది, పెట్టే పని లేదా, ఏముందు ఆవిడ గారికి పెట్టాలా అంటారు. అక్కడే ఉన్న విఖ్యాత్, ఏం నానమ్మ, ఆర్తి అత్త ఉన్నారుగా, వీళ్ళు ఎవరూ పెట్టలేరా, చిన్ని అమ్మకి పెడుతుందిగా, అన్నీ ఇక్కడే ఉన్నా పెట్టడానికి ఏమిటి ఇబ్బంది అంటాడు. అదేంటిరా అలా అంటావు, మీరు హాస్పిటల్లో ఉన్న 4 రోజులు వీళ్ళే కదా చేసింది, ఏదో ఈరోజు కాస్త అలసటగా ఉండి చెయ్యలేకపోయారు కానీ
అంటూ వాళ్ళనే వెనకేసుకు వస్తారు ప్రసూనాంబ గారు. ఓహో అలాగా, సరేలే, ఈ మాట గుర్తుంచుకోనానమ్మా అంటాడు విఖ్యాత్. తనకి కోపం వస్తూ ఉంటుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఈలోపు ఆర్తి వాళ్ళ నాన్న వచ్చి ఆర్తిని అలా చూస్తూ ఉండకపోతే అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, వడ్డించు అని కాస్త గట్టిగా చెబుతాడు. సురేష్ గారు బయట ఎలా ఉన్నా ఇంటిలో వాళ్లతో కలవకపోయినా విఖ్యాత్ యాషిక అంటే చాలా అభిమానం. వాళ్ళ పద్ధతి, చదువు, ఆలోచన, పనిచేసే తీరు అంటే చాలా ఇష్టం. తన పిల్లలు అలా లేరు అని అసూయపడరు. వాళ్ళు తన మేనకోడలు, మేనల్లుడు అని చాలా ఇష్టంగా చెప్పుకుంటారు. సురేష్ గారు అంటే కీర్తి, వాసుకి భయం. చదువులో వెనకబడి ఉన్నారు అని, ఫ్యూచర్ ప్లాన్స్ ఏమీ లేకుండా ఉన్నారు అని కోపడుతూ ఉంటారు. పద్ధతిగా ఉండమంటారు కానీ తల్లి గారాబం వల్ల ఆయన మాటలు పట్టించుకోరు. సురేష్ గారు చెప్పి చెప్పి విసిగిపోయారు. తల్లి గారాబం, డబ్బు ఉందనే అహంకారం చూసి జీవితంలో బాధపడే రోజు ఇప్పుడు కాకపోయినా రేపు మీ జీవితంలో ఒక మనిషి వచ్చినప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు నేను మిమ్మల్ని ఏమీ అనను, ఏం చేస్తున్నారు అని అడగను అంటారు. కానీ పాపం ఆయనకు తెలియదు, ఆ మాటే తనకి ఇష్టం అయినా వాళ్ళని బాధపడే పరిస్థితికి తీసుకొస్తుంది అని, ఈనాటి వైదేహి గారి అనారోగ్యంకు కారణం అవుతుంది అని. సురేష్ గారి మాట వల్ల ఏర్పడిన పరిస్థితికి, వైదేహి గారి అనారోగ్యంకి విఖ్యాత్ ఏం సమాధానం చెబుతాడో చూద్దాం. మధ్యాహ్నం 3:30 అవుతుండగా ప్రసూనాంబ గదిలో నుంచి బయటికి వచ్చింది. మన యాషిక వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు కదా, 2 అంతస్తుల భవనం. కింద 3 బెడ్రూమ్లు, హాల్, కిచెన్, డైనింగ్ హాల్, పూజ గది. పైన 2 బెడ్రూమ్లు, హాల్, కిచెన్, డైనింగ్ హాల్, పూజ గది ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు దానికి కొంచెం మార్పులు చేసి పైన మనవడి కోసం ఇంకో స్టైర్ వేయించింది ప్రసూనాంబ. కానీ మొత్తం క్లీనింగ్ అంతా వైదేహి గారు, యాషిక మాత్రమే చెయ్యాలి. పనివాళ్ళు చేయడానికి ఒప్పుకునేది కాదు. గదిలో నుంచి బయటికి వచ్చిన ప్రసూనాంబ తల్లితో పాటు పడుకున్న యాషికని చూసి, ఏమిటో ఇంకా పడుకునే ఉన్నారు మనుషులు, ఇంటికి మనని చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం తినడానికి కాస్త ఏమైనా చూద్దామని లేదు, అనారోగ్యంగా ఉన్నాను అని ఒకరు, వాళ్ళకి సేవ చేస్తున్నాను అని ఒకరు ఇలా పడుకుని ఉంటే వచ్చిన వాళ్ళకి ఎవరు చూస్తారో అంటూ సనుగుతూ ఉంది. అప్పటికే ఇంటిలో సమస్యను గొడవ లేకుండా ఎలా పరిష్కరించాలి అని ఆలోచిస్తూ అక్కడే ఉన్న విఖ్యాత్ ఇదంతా విని విసుగు వచ్చేసింది. అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నానమ్మ నీకు అన్నాడు కొంచెం గట్టిగా. ఈలోపు మన అంబగారి కూతురు ఫ్యామిలీ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. సురేష్ వాళ్ళు భోజనాలు చేశాక పైన గదుల్లోకి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే సురేష్ ఐశ్వర్యతో ఒకటే మాట అన్నాడు. నువ్వు ఆడదానిలా కాకుండా ఒక తల్లిగా ఆలోచించి ఉంటే ఈరోజు వైదేహికి ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నాడు. పిల్లలని చూసి మీరు సవ్యంగా ఉన్నా ఇలా జరిగేది కాదు అన్నాడు. మేం ఏం చేశామో అని ఇంకా ఏదో అనబోయిన ఐశ్వర్యని చెయ్యి ఎత్తి ఆపేశాడు సురేష్ మాట్లాడవద్దు అంటూ. ఇప్పుడు మీరు తప్పు చేసినా లేదా కరెక్ట్గా లేకపోయినా దాని పర్యవసానం మీకు తెలియాలి అని, ఇది తప్పు ఇలా ఉండండి అని చెప్పలేదు. ఎందుకో తెలుసా, ఒకసారి మనం ఒక పని చేశాము అంటే దానివల్ల వచ్చే లాభం నష్టం మీకుగా తెలుసుకుంటారు అని. కానీ దాని నా చేతకానితనంగా తీసుకున్నారు మీరు. ఈరోజు సాయంత్రం నేను కింద మాట్లాడతాను. ఎవరైనా మధ్యలో అడ్డం వస్తే ఇప్పటిదాకా చూడని కోపాన్ని చూడవలసి వస్తుంది అన్నాడు. ఈలోపు కింద నుంచి విఖ్యాత్ అరుపు వినిపించింది. కిందకి వెళ్ళారు. అది కాదు నాన్న అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే ఆమెను ఆపి, నువ్వు అన్నం తినేసరికి 2:30 అయింది అంతే కదా, మరి ఈ గంటలోనే నీకు ఆకలి వేసిందా లేక నీ కూతురు పిల్లలకు వేసిందా అన్నాడు గట్టిగా. ఈలోపు ఇంటిలో అందరూ విఖ్యాత్ ఇంత గట్టిగా మాట్లాడేసరికి హాల్లోకి వచ్చారు. ఏమైంది అన్నారు రఘుగారు. 1 నిమిషం నాన్న అని తల్లి గదిలోకి వెళ్ళాడు. మెడిసిన్ వల్ల నిద్రలో ఉన్నారు వైదేహి గారు. యాషిక మాత్రం లెగిసింది అన్న అరుపుకు చెల్లిని తీసుకుని బయటకు వచ్చాడు. గది తలుపులు దగ్గరికి వేసి హాల్లో అందరూ ఉండడం చూసి, ఇప్పుడే టీ పెట్టుకు వస్తాను అన్నయ్య అంది. అక్కడే ఉన్న సురేష్ చూసి నేర్చుకోండి అన్నాడు తన పిల్లలని చూసి. వాళ్ళకి అర్థం కాలేదు కానీ మౌనంగా ఉండిపోయారు. విఖ్యాత్ మాత్రం చెల్లిని చూసి, ఇప్పుడు ఎవరికి వద్దంట కానీ ఇటు రా చిన్ని అన్నాడు.
అన్నయ్య ఏదో చెప్పబోతున్నాడో చెయ్యబోతున్నాడు అని అర్థమయ్యి సైలెంట్గా ఉండిపోయింది. ఇప్పుడు చెప్పు నాన్నమ్మ, అసలు నీ సమస్య ఏంటి అన్నాడు. నాకు సమస్య ఏంటి, అసలు ఏ సమస్య లేదు అంది. తన ఆరోగ్యం గురించి అడుగుతున్నాడు అనుకుని. అవును నానమ్మ, నీకు ఏ సమస్య లేదు. ఎందుకంటే దేనిని నీదాకా మా అమ్మ రానివ్వలేదు. నీకు ఈ వయసులో కూడా షుగర్ బీపీ లేవు అంటే దాని అర్థం మా అమ్మ నిన్ను అంత బాగా చూసుకుంటుంది అని అర్థం. ప్రసూనాంబకి విఖ్యాత్ అలా అనేసరికి ఉక్రోషం వచ్చింది. దేవుడి దయ వల్ల నా ఆరోగ్యం ఎప్పటికీ బాగుంది కానీ మీ అమ్మ వల్ల కాదు అంది. అవును, దేవుడి దయే కానీ ఆయన నీకు ఇచ్చింది ఆరోగ్యం కాదు, మా అమ్మని. తను నీ వరకు ఏ సమస్య రానివ్వదు కాబట్టే నీకు బీపీ లేదు. అలాగే ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండేది కాబట్టే షుగర్ కానీ మరే విధమైన వయసురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు కానీ నీకు రాలేదు. కాదు కాదు, మా అమ్మ రానివ్వలేదు. కానీ నువ్వు ఏం చేశావు? ఏనాడు చిన్న అనారోగ్యం లేని అమ్మని ఇవాళ హాస్పిటల్లో ఉండేలా చేశావు. నేను ఏం చేశాను? నేను ఏమన్నా మీ అమ్మని ఏమన్నా ఒంటికి అనారోగ్యం తెచ్చుకోమన్నానా అంది ప్రసూనాంబ. అవును, నువ్వు మా అమ్మ ఒంటికి ఏమీ చేయలేదు కానీ మనసుకి చేశావుగా, అది చాలు తను ఈరోజు ఇలా ఉండడానికి అన్నాడు బాధతో. అదేంటి పెద్దోడా అలా అంటున్నావు అన్నారు రఘుగారు. ఏ నాన్న, మీ అమ్మని అనేసరికి మీకు అంత కోపం బాధ వచ్చాయి. ఎప్పుడు ఇంటి విషయాలు మీరు చూసుకుంటారు, ఇక నాకు ఎందుకు అవన్నీ అని అన్నారుగా ఇన్నాళ్ళు. ఇప్పుడు ఇక్కడ జరిగేది అలాగే అనుకుని చూస్తూ ఉండండి. మా అమ్మ విషయంలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉండండి అన్నాడు విఖ్యాత్. ఎందుకో కొడుకు అలా అనేసరికి మరో మాట రాలేదు ఆయనకి. నిజమే కదా అనిపించింది. మౌనంగా ఉండిపోయారు. అన్నయ్య అని చెయ్యి పట్టుకుంది యాషిక. తండ్రి బాధపడతాడేమో అని. ఉండు చిన్ని, ఈరోజు ఈ సమస్యకి పరిష్కారం చూడాలి. మరోసారి అమ్మని ఇలాంటి పరిస్థితిలో నేను చూడలేను అన్నాడు. ఇక యాషిక కూడా సైలెంట్ అయ్యింది. ఇక ప్రసూనాంబకి కోపం వచ్చి, మేమేమన్నా తనని రాచి రంపాన పెట్టామా లేకపోతే ఇంటిల్లో ఉంచి హింస పెట్టామా అంది కోపంగా. లేదు నానమ్మ, హింసించలేదు, రాచి రంపానా పెట్టలేదు. అలాగే తను ఒక మనిషి అని గుర్తుపెట్టుకోలేదు. అసలు మా అమ్మ ఎన్నింటికి లేస్తుంది, ఎన్నింటికి పడుకుంటుంది అని నీ తెలుసా? పోని తను తింటుందో లేదో తెలుసా? అసలు ఎంతసేపు మీ అవసరాలు చూసుకోవడం కానీ అమ్మకి అవసరాలు ఉంటాయి అని ఆలోచించవా? అభిమానంతో మా అమ్మ దగ్గరికి వస్తే అధికారం చూపిస్తూ దూరం పెట్టావు. అసలు నీకు అధికారం కావాలా లేక ప్రేమించే మనుషులు కావాలా? ఆడది అని అమ్మని చిన్నీని తక్కువగా చూస్తున్నావు. నువ్వు కూడా ఆడదానివిగా, మరి నిన్ను మేము కూడా అలానే తక్కువ చేసి చూడమా? అమ్మని హింసించామా అని అడుగుతున్నావు కానీ తమ పుట్టింటికి ఎప్పుడు వెళ్ళిందో నీకు గుర్తుందా? మరి 10 రోజులకి వచ్చే అత్త రాకపోతే అంత కంగారు పడతావు. ఏ నీ కూతురు కోసం నువ్వు కంగారు పడినట్టు తన తల్లి బిడ్డ కోసం కంగారు పడదా? అదేంటి అల్లుడు అలా అంటున్నావు? అమ్మ ఏమీ మీ అమ్మని వెళ్ళవద్దు అనలేదు కదా అంది ఐశ్వర్య. అవును అత్తయ్య, వద్దు అనలేదు. అలా అని వెళ్ళటానికి ఒప్పుకోనూ లేదు. దాన్ని ఏమంటారు? నువ్వు మావయ్య ఒప్పుకుంటేనే వస్తున్నావా లేక ఖచ్చితంగా వెళ్తున్నా అని చెప్పి వస్తున్నావా అన్నాడు విఖ్యాత్. ఇప్పుడు ఎందుకు మీ అమ్మ వాళ్ళ ఇంటికి? మొన్ననే కదా వెళ్ళింది. ఇంటిలో ఉండే పిల్లలకు మనకి మధ్య సఖ్యత ఉంటుంది, దూరం కూడా రాదు అనే సురేష్ మాటలు గుర్తొచ్చి మాట్లాడలేకపోయింది ఐశ్వర్య. కరెక్టేగా అడిగాడు విఖ్యాత్ అన్నాడు సురేష్. నానమ్మ మనిషి మీద ఎన్నో ప్రభావాలు ఉంటూ ఉంటాయి కానీ మనం వాటికి లొంగకుండా ఉంటేనే మనం అందరితో కలిసి ఉంటాము, లేకపోతే ఒంటరిగా ఉంటాము. నువ్వు నీ మాట నెగ్గాలి అని పంతంతో అధికారంతో మా అమ్మని నీకు దూరం చేసుకున్నావు. కానీ మా అమ్మ ఎప్పుడూ నీకు దూరంగా లేదు. నువ్వు ఏమన్నా చేసినా ఆనందంగా ఒప్పుకుంది. కానీ అదే పంతం తన పిల్లల విషయంలో చూపిస్తే వాళ్ళ భవిష్యత్తు పాడు అవుతుంటే చూస్తూ ఉండదు. మా అమ్మ అదే చేసింది. నీ మాటకి ఎదురు చెప్పింది అని ఎవరికీ చెప్పకుండా మా నిశ్చితార్థంకి రెడీ చేశావు. కనీసం చేసుకోబోయే వాళ్ళ ఇష్టం కాదు కదా, వాళ్ళ కన్న తండ్రులకు కనీసం విషయం ఇది అని చెప్పావా? రఘుగారు సురేష్ గారు ఒక్కసారి అదిరిపడ్డారు.
ఈ విషయం నిజమా అన్నట్టు రఘుగారు తల్లి వైపు చూస్తే, ఏంటి అన్నట్టు కోపంగా ఐశ్వర్య వైపు చూశారు సురేష్ గారు. విఖ్యాత్ వాసు దగ్గరికి వెళ్ళి సూటిగా అడుగుతున్నాను, నీకు ఈ పెళ్లి గురించి తెలుసా అన్నాడు. అతని గొంతులోని గాంభీర్యాన్ని చూసి, పెళ్లి గురించి తెలుసు కానీ నిశ్చితార్థం గురించి తెలియదు అన్నాడు. కీర్తి వైపు చూసేసరికి, నాకు కూడా బావా అంది. అంటే ఇక్కడ కూడా వాళ్ళ ఇష్టానికి విలువ ఇచ్చావు కానీ కనీసం మాకు చెప్పాలి అనుకోలేదు. నా చెల్లి ఇష్టం కానీ అభిప్రాయం కానీ నీకు అవసరం లేదు కదా నానమ్మ అన్నాడు. ఈలోపు వైదేహి గారికి మెలకువ వచ్చి మాటలు వినిపించి హాల్లోకి వచ్చారు. యాషిక వెళ్ళి ఆవిడని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి వచ్చింది. ఏంటి నాన్న ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు అన్నారు విఖ్యాత్ని చూసి. అమ్మా నువ్వు కంగారు పడకుండా ఇక్కడ కూర్చో, కొన్ని సమస్యలకి వాళ్ళ పరిష్కారం చూడాలి, తప్పదు అన్నాడు పక్కన కూర్చుని. ఈలోగా యాషిక అందరికీ టీ తీసుకువచ్చి ఇచ్చింది. ఇవన్నీ కాదు కానీ నీ పిల్లలకి ఎలాంటి వాళ్ళు కావాలి అనుకుంటున్నావు అత్తయ్య అన్నాడు విఖ్యాత్. అదేంటి పెద్దోడా అలా అంటావు, చక్కగా చదువుకొని బాధ్యతగా ఉండే వాడు అయితే అమ్మాయి సుఖపడుతుంది, ఇంటిని చక్కగా చూసుకునే అమ్మాయి అయితే అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రులకి నిశ్చింతగా ఉంటుంది అంది ఐశ్వర్య. నిన్ను కూడా సూటిగా అడుగుతున్నాను అత్త, నువ్వు ఏ లక్షణాలు చూసి మమ్మల్ని నీ పిల్లలకి ఇవ్వాలి అనుకుంటున్నావో అవి నీ పిల్లల్లో ఉన్నాయా అన్నాడు విఖ్యాత్. ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేకపోయింది ఐశ్వర్య. యాషిక లేచి వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, నువ్వు తల్లివేగా అత్త, ఆ తల్లి స్థానంలో ఉండి ఒక్కసారి అన్నయ్యే చెప్పింది నీ గురించి ఆలోచించు అత్త అంది. పెళ్ళి అయితే బాధ్యత అదే వస్తుంది, ఏదో పిల్లలు నా కళ్ళ ముందు ఉంటారు అనుకున్నా, దానిలో తప్పు ఏముంది, అందరి ముందు ఇలా పంచాయతీ పెట్టడానికి అంది ప్రసూనాంబ అక్కసుగా. ఆవిడ మాట తీరుకు కోపం వచ్చింది రఘుగారికి సురేష్ గారికి. రక్త సంబంధం ఉండగా లేని బాధ్యత ఇంకో బంధం ఏర్పడినప్పుడు ఉంటుందా అన్నాడు కొంచెం గట్టిగా. హాస్పిటల్లో ఉన్న మేనత్తికి సాయంగా ఉండడం కుదరదు కానీ అత్తగా మారాక చూస్తుందా, భోజనానికి ఇక్కడికే రావాలి అని ఆలోచన ఉన్నవాడికి హాస్పిటల్లో కానీ ఇంటిలో కానీ ఏమైనా అవసరం ఉందేమో అనే ఆలోచన లేదా, నువ్వు చెప్పింది జరగాలి అనే పంతం తప్ప ఇక్కడ మా గురించి ఆలోచించింది ఏముంది అని చాలా గట్టిగా అరిచాడు విఖ్యాత్. సరే అయితే నువ్వు చెప్పినట్టే కీర్తిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అత్తగారి పంతానికి కొడుకు ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటున్నాడు అని బాధపడ్డారు వైదేహి గారు. విఖ్యాత్ చెప్పిన దానికి అక్కడ వాళ్ళకి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని. ప్రసూనాంబకి మాత్రం ఆనందంతో మొహం వెలిగిపోయింది. కానీ మా నాన్న అమ్మని చూసుకున్నట్టు మాత్రమే చూసుకుంటాను, అందుకు నీకు అంగీకారమేనా అన్నాడు విఖ్యాత్. అదేంటి పెద్దోడా అలా అంటావు, నిన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అని, అంతేగాని పిల్లలు పుట్టాక మొగుడికి దూరంగా ఉండి బాధపడాలని కాదు అంది ప్రసూనాంబ. సురేష్ ఐశ్వర్య ఈసారి శిలల్లా ఉండిపోయారు ఆమె మాటలు విని. అసలు నీ మొండి పట్టుకి కారణం నేను చెప్పనా, ఒక కంపెనీ ఓనర్ నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను అనటమేగా, కీర్తికి రాని అదృష్టం చిన్నీకి వచ్చింది అని. అవునా, ఇద్దరూ నీ మనవరాళ్ళు కదా, మరి ఒకరి మీద ప్రేమ ఇంకొకరి మీద ద్వేషం ఎందుకు నీకు, అసలు నువ్వు మా చిన్ననాటి నానమ్మవేనా అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. మాతో ఆడుతూ అన్నీ నేర్పిస్తూ కథలు చెప్పి గోరుముద్దలు తినిపించే మా నాన్నమ్మ ఏమైంది, ప్రేమతో పక్కన కూర్చోబెట్టుకునే నానమ్మ కాస్త అధికారంతో అందనంత దూరం చేసుకునేదిగా ఎలా మారిపోయింది అన్నాడు బాధగా. అప్పుడు మాట్లాడారు రఘుగారు. ఏమ్మా, నా పిల్లల పెళ్ళికి నన్ను అతిథిని చేసావా అమ్మా, కనీసం ఈ విషయంగా ఇంటిలో గొడవ జరగడం కానీ, వైదేహి పిల్లల గురించి ఆలోచనతో ఆరోగ్యం పాడు చేసుకోవడం కానీ తెలియనంతగా నేను ఉన్నాను అంటే నా మీద నాకే జాలి వేస్తుంది. నా కొడుకు చెప్పిన కంపెనీ ఓనర్ ఎవరో తెలుసా, వైదేహి అన్న కొడుకు, సొంతంగా కంపెనీ పెట్టుకుని తన కాళ్ళ మీద నిలబడ్డాడ మనిషి. అలాంటి వాడికి నా కూతురిని ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, నీకు ఉండదు అనుకుని ఆ సంబంధంకి సరే అన్నాను. వాళ్ళు వైదేహిని అడిగినప్పుడు నా నిర్ణయానికి గౌరవం ఇచ్చి నన్ను అడిగి అప్పుడు మాట ఇచ్చింది. పరీక్షలు అయ్యాక చెబుదాము అనుకున్నా, కానీ
ఈలోపు నువ్వు నా కూతురు నీ బాధ పెట్టేలా చేయడానికి ఆలోచిస్తున్నావు అని తెలియలేదు అన్నాడు. సురేష్ గారి వైపు చూసి క్షమించండి బావగారు అంటూ ఉండగా, మీరు అలా అనకండి బావగారు, అసలు నాకు కూడా తెలియదు ఈ విషయం. తెలిస్తే ఖచ్చితంగా ఒప్పుకునేవాడిని కాదు. యాషిక బంగారం, తనలాంటి అమ్మాయికి నా కొడుకు లాంటి బాధ్యత లేని వాడికి ఇచ్చి చేసి బాధ పెట్టలేను. నా కూతురు కూడా ఈ ఇంటికి తగినది కాదు. ఈ ఇంటి కోడలిగా రావడంతో తన ఉద్దేశం ఏమిటో కూడా నాకు తెలుసు. తనకి పని చేయడం రాదు. వైదేహి అయితే అత్తయ్య గారి కోసం అయినా ఎదురు మాట్లాడకుండా మౌనంగా పని చేసుకు వెళ్ళిపోతుంది. పని చెయ్యమని అడిగేవాళ్ళు ఉండరు అని అమ్మమ్మ మనవరాలి ఆలోచన. అదేంటి అండి అలా అంటారు? పిల్లలు మన దగ్గరే ఉంటారు అని. కానీ అలా ఎందుకు ఆలోచిస్తాను అనుకున్నారు అంది ఐశ్వర్య. ఏదో పని రాకపోయినా మేనత్త అయితే కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది అని. కానీ వేరుగా ఎందుకు అనుకుంటాను? మరి ఇంకా ఎలా ఆలోచిస్తావు? నీ కూతురిని కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది అని అనుకుంటున్నావు. మరి ఆ తల్లి కూడా అలాగే ఆలోచిస్తుంది అని నీకు అనిపించదు, అంతేనా? ఏమీ మాట్లాడలేకపోయింది ఐశ్వర్య. తన భర్త చెప్పేది నిజమే కదా అనుకుంది. అయినా నా పిల్లల పెళ్ళికి మీ నిర్ణయం ఏమిటి అత్తయ్య? తన తండ్రిని నేను ఉన్నాను, పెద్దవాళ్ళుగా నా తల్లిదండ్రులు ఉన్నారు. మా ఇంటి విషయంలో మీ చొరపాటు ఏంటి అసలు అన్నాడు సురేష్ గారు. ఐశ్వర్య కూడా ఆలోచించి, ఒక తల్లిగా నా పిల్లల గురించి ఆలోచించినట్లు వదిన కూడా తన పిల్లల గురించి ఆలోచన చేస్తుంది కదా అనుకుంది. వెంటనే వైదేహి గారి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, నన్ను క్షమించు వదిన, అమ్మ మాట విని నువ్వు ఇంటి గురించి ఆలోచించడం లేదు అనుకున్నా. కానీ నువ్వు ఇంతగా నలిగిపోతున్నావు అనుకోలేదు. అందుకే అంత ఒత్తిడికి గురి అయ్యావు. అంటే ఒక్కసారి నేను ఆలోచించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. హాస్పిటల్లో నా ప్రవర్తనకి నన్ను క్షమించు వదినా అంది ఐశ్వర్య. పిల్లలు మన దగ్గరే ఉంటారు అంటే ఎందుకు ఒప్పుకోవడం లేదు అనుకున్నా. కానీ ఒక తల్లిగా ఆలోచిస్తే నీ బాధ అర్థమైంది. ఆయన చెప్పింది నిజమేనా? పిల్లలు వీళ్ళకి తగిన వాళ్ళు కాదు. అయ్యో ఊరుకో ఐశ్వర్య, తెలియని దానికి కూడా ఇంతలా బాధపడాలా అన్నారు వైదేహి గారు. ఆఖరున విఖ్యాత్ అన్నాడు, నీ మీద మాకు ద్వేషం కోపం లేవు. మా అమ్మ నీ అర్థం చేసుకోలేదు అనే బాధ తప్ప ప్రేమను పంచే మా నానమ్మ మళ్ళీ కావాలి అనుకుంటున్నాము. కాదు, ఇలాగే ఉంటాను అన్నా మేము నిన్ను వదిలేయము. కానీ మా పెళ్ళికి మమ్మల్ని అతిథులుగా చేసినట్టు నిన్ను మేము అతిథిగా చూడవలసి వస్తుంది. అంటే గౌరవ మర్యాదలు తగ్గవు, అలాగే దూరం కూడా తగ్గదు. నిర్ణయం నీ చేతుల్లో ఉంది అన్నాడు. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి అమ్మని మహారాణిలో చూడనక్కర్లేదు. తను చేసే పనిలో సహాయం చేసి తనకి ఒత్తిడి తగ్గిస్తే చాలు. తనతో ఉంటూ తన అభిప్రాయాలను గౌరవిస్తూ తనని మనిషిగా చూస్తే చాలు. ప్రేమగా చూసినంత మాత్రాన మీ మీద గౌరవం తగ్గిపోవడం అనేది జరగదు అత్తయ్య. అధికారం చూపిస్తున్నారు కదా అని గౌరవం పెరగదు. ఇప్పుడు మీరు అంటే నాకు ఒకేలా గౌరవం ఉంటుంది. మాకు మీరు పెద్దగా ఉండి అన్నీ చెబితేనే సంతోషంగా ఉంటుంది. మీ వారసుల విషయంలో పంతానికి పోకండి అన్నారు వైదేహి గారు. నా కూతురి పెళ్ళి వైదేహి అన్న కొడుకుతో జరుగుతుంది. ఇది మాత్రం మారదు. మనవరాలికి మంచి చెడు చెబుతూ దీవిస్తావో లేక అక్షంతలు వేసి ఊరుకుంటావో నీ ఇష్టం అన్నారు రఘుగారు. అందరూ అన్నీ చెప్పినా ఏమీ మాట్లాడకుండా ఉంది ప్రసూనాంబ. కానీ తనకి పిల్లలతో ప్రేమగా ఉన్న విషయాలు, కోడలితో సరదాగా గడిపిన రోజులు కళ్ళ ముందు మెదిలాయి. తను ముడుపంగా ఉండడం చూసి ఎవరికి వారు తనని ఆలోచించుకోవడానికి సమయం కావాలి అని గదుల్లోకి వెళ్ళిపోయారు. వైదేహి గారిని విశ్రాంతి తీసుకోమని గదిలో పడుకోబెట్టి రాత్రి భోజనాలు ఏర్పాటుకు వంటగదిలోకి వెళ్ళింది యాషిక. తనకి సహాయంగా వెళ్ళింది ఐశ్వర్య. మిగిలిన వారు వారి పనులు చూసుకుంటూ ఆ రోజు జరిగిన విషయాల గురించి ఆలోచనలో ఉన్నారు. ఇది అండి సంగతి. మాటల ప్రభావానికి లొంగిపోతే మనుషులకి దగ్గరగా, మనసులకు దూరంగా అయిపోతాము. ఒత్తిడి ఆడవారికే ఎక్కువగా ఉంటుంది. నా అభిప్రాయం మాత్రమే. అత్తింటిలో అందరికీ నచ్చినట్టు ఉండాలి. పుట్టింటి వారికి మాట తీసుకురాకూడకుండా ఉండాలి. ఏదైనా విషయం వస్తే అత్తింటికి పుట్టింటికి మధ్య నలిగిపోతూ ఉంటారు. కానీ పిల్లల విషయంలో మాత్రం ఎవరిని అయినా ఎదిరించగలరు.
ఆడవాళ్ళని అందలం ఎక్కించి మహారాణిగా చూడకపోయినా పర్వాలేదు, కానీ మనిషిగా మాత్రం చూడాలి. ప్రసూనాంబలో ఇప్పటికీ అయినా మార్పు రావాలి అని కోరుకుందాం మనం కూడా.